సుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయో చాలా క్లియర్గా, సింపుల్గా, షార్ట్గా వివరించే ప్రయత్నం చేస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. ముందుగా మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని అనేది జరుగుతుందండి. కాబట్టి మెయిన్ గా మీకు ఈ సంవత్సరం ఈ నెలలో ఉండేటువంటి నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మేషరాశిలో జన్మించినటువంటి ఆడవారైనా మగవారైనా సరే రాత్రి పడుకునే ముందు గతంలో జరిగిపోయినటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం కానీ, లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేయటం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అంటే ముందుగానే నిద్రించే ప్రయత్నం చేసినా ఈ ఆలోచనలు అనేవి ఎక్కువయ్యి లేటుగా నిద్రపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ఫిబ్రవరి మాసంలో ఒకేసారి 3-4 పనులు ప్రారంభించాలి అని ప్లాన్ చేసుకుంటారు, కానీ ఏమీ మొదలు పెట్టరు. దీనివల్ల మేషరాశి వారిలో ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో మీరు చేయాల్సినవేవో ఒకటి తర్వాత ఒకటి చేయండి. అన్నీ ఒకేసారి, అంటే 2 పనులు ఒకేసారి చెయ్యాలనేటువంటి ప్రయత్నాలు అనేవి మానుకోండి. అప్పుడే మీ మనసు అనేది తేలిక అవుతుంది. ఇలా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మేషరాశి వారికి కన్ఫ్యూజన్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి ఫిబ్రవరి మాసంలో. కాబట్టి అది మీరు కాస్త తగ్గించుకోవాలి. అలాగే కెరీర్ పరంగా ఎవరైతే ఆల్రెడీ ఆఫీసుల్లో పనిచేస్తున్నారో, ఆల్రెడీ ఉద్యోగం ఉందో, మీరు పని చేసినా ఎవరూ గుర్తించట్లేదు అనేటువంటి భావన మీలో కలగవచ్చు. ఈ ఫిబ్రవరి మాసంలో మీ పై అధికారుల వల్ల కానీ, లేదా మీతో పాటు పనిచేసే వారి వల్ల కానీ కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే వారు చేసేటువంటి పనులను కూడా మీ మీద నెట్టివేసే ప్రయత్నం చేయవచ్చు. అంటే మీ పని భారాన్ని పెంచే ప్రయత్నాలు చేయవచ్చు. కాబట్టి మొహమాట పడకుండా నో చెప్పటం కూడా మీరు నేర్చుకోవాలి. అంటే డైరెక్ట్గా నేను చెయ్యను అనటం కానీ, కోప్పడటం ఇలాంటివి చేయకుండా, అందరి పనులు మీ నెత్తిన వేసుకోకుండా, మొహమాట పడకుండా మీ పనేదో మీరు చూసుకుని ఎదుటివారు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినా తెలివిగా తప్పించుకోమని మాత్రమే చెప్తున్నాను. అలాగే మేషరాశిలో జన్మించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, లేదా ఉద్యోగం చేస్తూ మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అవకాశాలు ఉంటాయండి. అయితే మీరు ఆశించిన దానికంటే కూడా కాస్త తక్కువ ఆఫర్లు రావచ్చు. ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి నా సలహా ఏంటంటే, ప్రస్తుతం మీకు ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకోండి. ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళి మెల్లమెల్లగా ఎదిగే ప్రయత్నాలు చేయండి. ప్రస్తుతం ఈ కాలంలో మీకు అవకాశాలు అనేవి తక్కువగా వస్తాయండి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఎందుకంటే మెయిన్గా ఈ శని ప్రభావం ఉన్న సమయంలో, అంటే శని ఏమి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడండి. ఆరోగ్యపరంగాను మెయిన్గా మెంటల్ ప్రెషర్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఓవర్ థింకింగ్ అనేది పెరుగుతుంది. మీరు ఖాళీగా కూర్చున్నట్లయితే ఏదో ఒక ఉద్యోగం చేసుకోవటం, వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవటం మంచిది. అలాగే ఎవరైతే గృహిణీలు ఉన్నారో, ఇంట్లో పని చేస్తున్నారో, వారికి ఇంటి బాధ్యతలు అనేవి కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలసటగా అనిపించవచ్చు. ముఖ్యంగా కాళ్ళ నొప్పులు కానీ, బ్యాక్ పెయిన్ వల్ల ఇబ్బంది పడవచ్చు. పిల్లల చదువు గురించి కానీ, వారి భవిష్యత్తు గురించి కానీ ఆలోచనలు అనేవి ఎక్కువ అవుతాయండి. నేను ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నట్లుగా ఈ ఫిబ్రవరి మాసంలో జరిగిపోయిన విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేసి మైండ్ అనేది పాడు చేసుకుంటారు. మీ పిల్లలు కరెక్ట్ వేలో వెళ్తున్నా, బాగా చదువుతున్నా, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా, మేషరాశిలో జన్మించినటువంటి గృహిణీలు ఎవరైతే ఉన్నారో, అంటే మిడ్ ఏజ్డ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, వారి పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు, వారు మంచి మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా. కాబట్టి అనవసరమైనటువంటి భయాలు అనేవి పెట్టుకోవద్దు. అలానే ఈ నెలలో ఇంటికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి. బంధువుల యొక్క రాకపోకల వల్ల ఇంట్లో సందడి వాతావరణం నెలకొనటమే కాకుండా మీకు పని భారం కూడా పెరుగుతుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమండి. ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగానే ఉంటుంది. అయితే మేషరాశిలో జన్మించినటువంటి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే డైజెషన్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే తిన్న ఆహారం అనేది అరగకపోవటం కానీ, వేళకు తినకపోవటం వల్ల డైజెషన్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏలినాటి శని పూర్తయ్యేంత వరకు కూడా మేషరాశి వారు మెయిన్గా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకేదో అయిపోతుందనో, శస్త్రచికిత్సలు చేసుకోవాలనో కాదండి. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలామంది నెగిటివ్గా తీసుకుంటున్నారు, ఏదో అయిపోతుందని. ఇవి కేవలం జాగ్రత్తలు మాత్రమే.
ఏలినాటి శని సమయంలో మన కర్మ ఫలితాలను మనం అనుభవిస్తాం అన్నమాట. కాబట్టి ఏ చిన్న ఇష్యూ రాకూడదనే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాను. అలాగే శని ప్రభావం అనేది ఆరోగ్యం పైన కూడా పడుతుంది. మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారి కాన్సన్ట్రేషన్ అనేది కాస్త దెబ్బతినే అవకాశాలు ఉంటాయి, కానీ స్టడీ వైజ్ అయితే బాగానే ఉంటుందండి. ఎవరైతే పై చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి పేషెన్స్ అనేది కాస్త ఎక్కువగా ఉండాలి. అంటే ఓపికను పరీక్షిస్తాడు శని. మీరు ఓపికగా నిదానంగా కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా చదివినట్లయితే ఉత్తీర్ణతను సాధించే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వివాహం అయ్యి ఎవరైతే పిల్లల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి దంపతులకు వైద్య సలహాలు అనేవి బాగా పనిచేస్తాయండి. సంతాన పరంగా మాత్రం కాస్త ఆలస్యాన్ని సూచిస్తుంది. పరిహారాల విషయానికి వస్తే మంగళవారం నాడు సాయంత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామికి కానీ ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. వీలైతే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకోవటం లేదా వేపాకు వేసుకుని స్నానం చేయటం వల్ల మీలోని నెగిటివ్ ఎనర్జీ అనేది తీసివేస్తుంది. అయితే ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు వచ్చే నెల 23వ తారీఖు వరకు ఉచ్చ స్థానంలో ఉంటాడండి. కాబట్టి ఒకవేళ మీకు పర్సనల్గా శత్రువులు గనక ఉన్నట్లయితే లేదా కోర్టు కేసులు గనక ఉన్నట్లయితే, మీరు పనిచేస్తున్న చోట మీ పై అధికారులు మీకు శత్రువులుగా బిహేవ్ చేస్తున్నా లేదా మీ తోటి ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మిమ్మల్ని తొక్కేయాలనేటువంటి ప్రయత్నాలు చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారిపైన విజయాన్ని సాధించే అవకాశాలు అనేవి పెరుగుతాయి అని చెప్పవచ్చు. 11వ ఇంట్లో అంటే లాభస్థానంలో రాహు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. కాబట్టి ఆదాయపరంగా బాగానే ఉంటుందండి. ఒక ఆరోగ్య విషయంలో ఈ నెల అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని వల్ల కాస్త ప్రభావం అనేది మేషరాశి జాతకుల పైన పడుతుంది. కాబట్టి ముఖ్యంగా డైజెషన్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. పాత పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెడదాం అనుకున్నా లేదా ట్రేడింగ్లో కానీ స్టాక్ మార్కెట్లలో కానీ ఈ మాసం అనేది అనుకూలంగానే ఉంటుంది. మెయిన్గా ఈ మాసంలో మీకు మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి మీలో ధైర్యం అనేది కాస్త పెరుగుతుంది. కాకపోతే గతం గురించి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఆ ఒక్క విషయాన్ని పక్కన పెడితే లాభస్థానంలో రాహు అనుకూలమే. ముఖ్యంగా మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుని యొక్క స్థానం అనేది అనుకూలం. సూర్య భగవానుడు కూడా ఈ నెల 10వ ఇంట్లో ఉంటాడండి. అంటే వృత్తికి సంబంధించినటువంటి ఇంట్లో ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. లేదా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనులు గనక మేషరాశి వారికి ఏమైనా ఉన్నట్లయితే, అంటే గవర్నమెంట్ ఆఫీసర్ యొక్క అప్రూవల్ గనక కావాల్సి ఉన్నట్లయితే ఈ మాసం అనేది అనుకూలంగా ఉంటుందండి. అయితే నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. రాహు 11వ ఇంట్లో ఉండి మీకు లాభాలను అందిస్తాడు, అది బాగానే ఉంది. కానీ శని వ్యయ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల చివరిలో కుజరాహువులు ఇద్దరు కూడా శత్రువులండి, పరస్పర శత్రువులు. ఈ నెల చివరిలో వారి యొక్క కలయిక అంటే కంజంక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి తొందరపాటులో నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారు దీన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఈ నెల చివరిలో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. రాహువు కుజుడు కలిస్తే దానిని అంగారక యోగం అంటారు. కాబట్టి మీలో ఆవేశం అనేది కాస్త పెరిగే అవకాశాలు ఉంటాయి. ఏ పని మొదలు పెట్టినా 5 నిమిషాల్లో పూర్తయిపోవాలి అనుకుంటారు. పేషెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే ఓపిక తక్కువగా ఉంటుంది. వెంటనే ఆవేశంలో నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నెల చివరిలో మాత్రం వాహనాలు నడిపే విషయంలో కావచ్చు, నిర్ణయాలను తీసుకునే విషయంలో కావచ్చు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరంగా అనుకూలంగానే ఉంటుందండి. లాభస్థానంలో గ్రహ ప్రభావం అనేది బాగుంది. కాబట్టి ముఖ్యంగా మీ తోడబుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారితో సంబంధాలు అనేవి కాస్త మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో. అయితే ఇంకొక నెగిటివ్ విషయం ఏంటంటే 5వ స్థానం అనేది సంతాన స్థానం అండి. 5వ స్థానంలో దుష్టగ్రహం అయినటువంటి కేతు ఉంటాడు. కాబట్టి మీకు గనక పిల్లలు ఉన్నట్లయితే, సంతానం గనక ఉన్నట్లయితే వారు మీ మాట వినకపోవటం కానీ, మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం కానీ, లేదా వారి భవిష్యత్తు గురించి ఆలోచనలు అనేవి ఎక్కువ అవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా అనుకూలంగానే ఉంటుందండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు, అంటే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి మీలో ధైర్యం, పట్టుదల అనేవి బాగుంటాయి. నేను ఏదైనా సాధించగలను అనేటువంటి ధైర్యం మీలో పెంచుతాడు. కావున పోటీ పరీక్షల్లో రాణించడానికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అంటే నవగ్రహాలలో కుజుడు ధైర్య సాహసాలకు చిహ్నమండి. నాయకత్వ లక్షణాలను పెంచుతాడు. కాబట్టి కుజుడు ఉచ్చ స్థానంలో ఉన్నందున విద్యార్థులలో కానీ లేదా ఎవరైనా మేషరాశిలో జన్మించిన వారు ఏదైనా ఒక పని చేయాలి అని నిర్ణయించుకున్నట్లయితే
మొదలు పెట్టినట్లయితే ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అలాగే ఉత్తీర్ణతను సాధించే అవకాశాలు ఉంటాయి. 12వ స్థానం అనేది విదేశీయానానికి సంబంధించినది, అలాగే వ్యయస్థానం కూడా. శని వ్యయస్థానంలో కూర్చున్నాడు కాబట్టి కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చు. అలాగే ఈ మాసంలో మేషరాశి వారికి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో పంచగ్రహ కలయిక ఉండబోతుందండి. రాహు 11వ ఇంట్లో ఉంటాడు, బుధుడు 11వ ఇంట్లో ఉంటాడు, శుక్రుడు కూడా 11వ ఇంట్లోనే ఉంటాడు, కుజుడు ఈ నెల చివరిలో 11వ ఇంట్లోనే ఉంటాడు, సూర్యుడు కూడా 11వ ఇంట్లోకి వెళ్తాడు. 10వ ఇంట్లో నుంచి 11వ ఇంట్లోకి వెళ్తాడండి. కుజరాహుల యొక్క కలయిక వల్ల ప్రమాదాలు వస్తాయి, కానీ కుజరాహుల యొక్క కలయిక ముందు ధనయోగాన్ని సూచిస్తుంది. అంటే లాభస్థానం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలివితేటలు అనేవి ఇంప్రూవ్ అవుతాయండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు రావటం కానీ, అంటే ప్రభుత్వం నుండి ప్రయోజనాలు రావటం కానీ, సామాజిక హోదా లభించటం కానీ, మీరు పనిచేస్తున్నటువంటి చోట అధికారం లభించటం కానీ, లాభాలు రావటం కానీ జరుగుతుంది. ఈ కలయిక ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి 23వ తారీఖున జరుగుతుంది. కాబట్టి 23వ తారీఖు తర్వాత నుండి మేషరాశి వారు ఆర్థిక వ్యవహారాలలో కానీ, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ త్వరగా నిర్ణయాలను తీసుకోకపోవటం, వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిద్రభంగం కలిగే అవకాశాలు ఉన్నాయండి. అంటే రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవటం వల్ల కూడా మేషరాశి వారు ఇబ్బంది పడవచ్చు. అంగారక యోగం అనేది అనుకూలమైనటువంటి యోగం కాదండి. చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే వాహన ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ అంగారక యోగం వల్ల శారీరక గాయాలు అవటం కానీ, బీపీ రైజ్ అవటం కానీ, ఇంట్లో వాళ్ళ మీద అరవటం కానీ, మీలో అగ్రెషన్ అనేది పెరగటం కానీ, చిరాకు పెరగటం కానీ జరుగుతుంది. కాబట్టి ఫిబ్రవరి 23వ తారీఖు ముందు వరకు లాభస్థానం అనేది అనుకూలంగా ఉంటుంది. అయితే ఫిబ్రవరి 23వ తారీఖు తర్వాత ఈ అంగారక యోగం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మేషరాశి వారు ఆ సమయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625.